శ్రీ సత్యసాయి జిల్లాలో నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా ఆటలను పోలీసులు అడ్డుకట్ట వేశారు. సోమదేవంపల్లిలో నకిలీ బంగారాన్ని అంటగట్టే 10 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 21 లక్షల రూపాయల నగదు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. అమాయకులను టార్గెట్గా చేసుకుని పాతకాలం బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతామని ముఠా సభ్యులు ముందు నమ్మిస్తారు. నిర్మానుష్య ప్రాంతానికి రమ్మని చెప్పి అక్కడి నుండి డబ్బు తీసుకుని పారిపోతారు. బాధితుల ఫిర్యాదుతో ముఠాను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అత్యాశతో అమాయకులు ఇటువంటి ముఠాల బారిన పడవద్దని పెనుగొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ అరెస్ట్ చేస్తాం. అమౌంట్ 23 lakhs గాను 21 lakhs మేము రికవర్ చేసినాం. ఒక 5 సెల్ ఫోన్లు చేసినాం, 5 బైకులు రికవర్ చేసినాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా రికవర్ చేస్తాం. మెయిన్ డబ్బుగా ఇది కాబట్టి ఇమ్మీడియట్గా ఖర్చు చేస్తే వీళ్ళంతా బేకార్ బ్యాచ్. ఇదంతా ఏం డబ్బులు ఏముండదు, బేకార్గా తిరగడం, తినడం, తాగడం, ఇది పని చేసుకుంటున్నాం. వీళ్ళకు ఏ విధంగా శిక్ష ఏ విధంగా పడాలో చేపించేస్తాం. వీళ్ళు పాత నేరస్తులు ఉన్నారు. వీళ్ళ వృత్తి అది, వీళ్ళ వృత్తి ఈ విధంగా చేసుకుంటారు. మెయిన్ మన అన్నమయ్య జిల్లాలో వీరపల్లి ఏరియాలో తాండాలు ఉన్నాయి. తాండాల దగ్గర ఇట్లాంటి కొన్ని ఏరియాల్లో జరుగుతూ ఉంది. ఇదే కాక తుమ్కూరు, చిక్బల్లాపూర్, హోస్పేట ఈ ఏరియాలో కూడా మన దాంట్లో ముద్దాయిలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా చాలా చాకచక్యం చేసినారు. మా ఎస్పీ గారు కూడా మా సిబ్బందిని అందరిని అప్రిషియేట్ చేసినారు. మేము కూడా ఇది చాలా అప్రిషియేట్ చేయగల విషయం. ఇమ్మీడియట్గా ఇంత పోయిన డబ్బు రికవర్ చేయడం అంత ఈజీ ఏం కాదు, మీకు అందరికీ తెలుసు.